పోచారం శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పోచారం శ్రీనివాస్ రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయిందని, వాటికి ప్రతి నెల 7,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. నిధుల విడుదలకు కొంత ఆలస్యం అవుతుందే కానీ అభివృద్ధి మాత్రం ఆగదన్నారు. పోచారం గారు అర్థం చేసుకోవాల్సింది పెద్ద ఆయన ఇబ్బందులు ఉండొచ్చు. ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులు దిగబెట్టి మా చేతికి పగ్గాలు ఇచ్చి ఫలారం చిత్తగించారు బీఆర్ఎస్ నాయకులు. ఇంత పెద్ద అప్పు ప్రతి నెల 6,500-7,000 కోట్ల ఇన్స్టాల్మెంటు వడ్డీ కడుతూ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకొస్తున్న పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పోచారంగా పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని అనుకుంటాం. విభేదాలు కావు, చిన్న చిత్కర ఏమన్నా సర్దుకుపోతాం. క్రమశిక్షణలో కాంప్రమైజ్ లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చన్న ఆయన పాదయాత్రతో ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్ర ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన బీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ గా మారినా పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. సింగరేణిలో విద్యుత్ కొనుగోలులో అవినీతి చెరిపేది కాదన్నారు మహేష్ గౌడ్. ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిసొచ్చినా కాంగ్రెస్ ను ఎదుర్కోలేవన్నారు. మీకు స్వేచ్ఛ ఉంది. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్కు మార్చిన, బీజేఆర్ఎస్కు మార్చిన, లోపాయికాయలు బీజేపీతో ఒప్పందం ఉన్నారు కాబట్టి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చినా మాకు అభ్యంతరం లేదు. మీ పార్టీ మీ ఇష్టం. కానీ ప్రజలు మాత్రం పోయిన 10 ఏళ్ల విధ్వంస పాలన, వచ్చే ఎన్నికల్లో మాకు ఎవరూ పోటీ లేరు. టీఆర్ఎస్ పార్టీ పోటీ లేదు, బీజేపీ పార్టీ పోటీ లేదు. రెండు కలిపి బీజేఆర్ఎస్ అని పెట్టుకొని క్షేత్రం నిలబడ్డా ప్రజలు మా వంటే ఉంటారు, మా చెంతనే ఉంటారు.